హాయ్ అండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజైతే హనుమాన్ జయంతి కదా! అందుకని చెప్పేసి టెంపుల్‌కైతే వచ్చామండి. సో, టెంపుల్ అయితే చాలా బాగా అయితే అలంకరించారు. ఇక్కడ పెద్ద విగ్రహం ఉంటుందండి ఆంజనేయ స్వామిది ఈ గుడిలోని. చూడండి ఎంత పెద్దదో. ఫస్ట్‌గా అయితే గణపతి అయితే ఉన్నారు. ఆ గణపతిని దర్శించుకున్న తర్వాత అలా వెళ్తుంటే ఇక్కడైతే చాలా పెద్ద శాండిల్ లైట్స్ ఇవన్నీ అయితే పెట్టారండి. చూడండి చాలా పెద్ద లైట్స్ చాలా బాగున్నాయి కదా! తర్వాత వచ్చేసి ఇవైతే టెంపుల్ అంతా అయితే పెట్టారండి. ఇలాగ ఓవరాల్ టెంపుల్ అంతా పెట్టి ఇలా కవర్ అయితే చేశారు. సో, తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామిదండి. సో, ఇదేంటంటే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంగా వెలిచారండి. చెట్టు మధ్యలో నుంచి అయితే ఆంజనేయ స్వామి వెలిచారు. చూడండి ఆంజనేయ స్వామిని ఇలా ఈ షేప్‌లో అయితే మనం ఇదే చూడడం నేనైతే ఇలాగా స్ట్రక్చర్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైము. సో, ఫ్లవర్స్ అన్నీ చూడండి ఎంత బాగా అయితే వేలాడదీశారో. తర్వాత వచ్చేసి సీతారాముల కళ్యాణములా కూడా చేస్తున్నారండి. దర్శనం అనేది ఇక్కడ కలుగుతుంది సీతారాముది. సో, మన శ్రీరామనవమి కూడా ఇలాగ ఇక్కడే చేశారు. తర్వాత వచ్చేసి చూడండి గుడంతా కూడా ఎంత బాగా అయితే అలంకరించారో పువ్వులతోని. బంతి పువ్వులు, తర్వాత కాస్మస్, చామంతులు, లిల్లీ ఇలాంటివి రకరకాల పువ్వులన్నీ అయితే ఉన్నాయి. దేవుడి దగ్గర అయితే అన్ని రకాల పువ్వులైతే పెట్టి పూజిస్తున్నారండి. తర్వాత వచ్చేసి ఇక్కడే సాయిబాబా మందిరం కూడా ఉందండి. సాయిబాబా మందిరం వచ్చేసి సో, చూడండి ఇక్కడ కూడా అలంకరణ జరిగింది. తర్వాత వచ్చేసి శివుడిదైతే ఉందండి. శివాలయం అనేది. ఇదిగోండి శివుని విగ్రహం కూడా ఉంది. అక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా పువ్వులతో అయితే మంచిగా అయితే అలంకరించారండి. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ అన్ని టెంపుల్స్, అన్ని దేవుళ్ళు కవర్ చేశారండి. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ బంతి పువ్వులు ఎంత బాగా హ్యాంగ్ చేశారో కదా! ఒక్కొక్కటి కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉంది ఆకులు, పువ్వులతోని. తర్వాత వచ్చేసి సంతోషి మాత ఇక్కడ అయితే ఉన్నారు. సో, ఈమెను కూడా బాగా అలంకరించారు. ఇందాకైతే చెప్పాను కదా! చెట్టు మధ్యలోంచి వెలిచారని. ఇదిగోండి ఈ చెట్టే. ఈ చెట్టు మధ్యలో నుంచి అయితే ఆంజనేయ స్వామి వెళ్ళడం జరిగింది. చూడండి విగ్రహం చాలా పెద్దగా అయితే ఉంది. చాలా పెద్దదండి. దగ్గర నుంచి చూస్తే ఇంకా అసలు చూడలేము అంత పెద్ద విగ్రహం ఉంది. అబ్బా! ఎంత బాగుందో అనిపిస్తుంది. సో, చూడండి మొత్తం టెంపుల్ అంతా కూడా ఈ లైట్‌తోనే మంచిగా అయితే అలంకరించారండి. అలాగే మా వే కూడా చాలా క్రౌడ్‌గా అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే సీతారాముల దర్శనం అయితే కలుగుతుందండి. సో, అందరూ చాలామంది ఇక్కడికొచ్చి చూస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరలోని. సో, చూడండి అసలు బ్యాక్ సైడ్ అయితే స్వయంగా ఒకటైతే ఉంటుంది. అది క్లోజ్ చేశారు. ఇక్కడొచ్చేసి స్వయంగా శివుడికి అభిషేకం చేసుకోవడానికి కలుగుతుంది వీలవుతుందండి. ఇదొచ్చేసి బయటండి.